వెల్కమ్ టు కాఫీస్ అండ్ మూవీస్. ఈ రోజు మన కాఫీస్ అండ్ మూవీస్ కి స్పెషల్ గెస్ట్ ఎవరో తెలుసా? షాక్, రామయ్య వస్తావయ్య, గబ్బర్ సింగ్, మిరపకాయ ఇలాంటి అద్భుతమైన సినిమాల్ని మనకు అందించిన హరీష్ శంకర్ గారు ఈ రోజు మన కాఫీస్ అండ్ మూవీస్ లో స్పెషల్ గెస్ట్. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ మూవీ ఎంతో సక్సెస్ ని సాధించింది. మరి ఆ డైరెక్టర్ హరీష్ శంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మరి వారిని అడిగి ఆ సినిమా విశేషాలు అలాగే వాళ్ళ లైఫ్ లో ఏమేమి జరిగాయో కూడా మనం వారిని అడిగి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్, మూవీ మంచి హిట్ టాక్ సంపాదించుకుంది. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా ఉందండి. అండ్ బాగుంది అన్న పదం విని చాలా రోజులైంది, సో అందుకు ఇంకా బాగుంది. కాఫీస్ అండ్ మూవీస్ లో మొత్తం 4 రౌండ్స్ ఉంటాయి. ఫస్ట్ రౌండ్ ఈజ్ ఫిల్మీ రౌండ్ మనం తెలుసుకునే ముందు ఒక్కసారి మీరు పుట్టింది ఎక్కడ, అలాగే మీ చైల్డ్హుడ్ ఎలా సాగిందో చెప్తే మనం ఫిల్మీ రౌండ్లోకి ఎంటర్ అయిపోతాం. నేను బాటప్ అంతా బిహెచ్ఎల్ అండి. యాక్చువల్గా మా తాతయ్య ఫార్వర్స్ అందరూ కరీంనగర్, ధర్మపురి. బట్ చిన్నప్పటి నుంచి పెరిగిందంతా ఇక్కడే. అండ్ నేను ఎక్కువ స్టేజ్ థియేటర్ చేశాను కాబట్టి మొత్తం త్రూఅవుట్ స్టేట్, శ్రీకాకుళం నుంచి ఇటు భీమవరం వరకు అండ్ ఇటు కృష్ణా, విజయవాడ, మొత్తం ఆల్ ఏపీలో అన్ని జిల్లాలు తిరిగాను. దాని మూలంగా అన్ని స్లాంగ్స్, అన్ని మాండలికలు అన్నీ చిన్నప్పటి నుంచి బాగా అలవాటు. సో మెయిన్ బాటం అంతా బిహెచ్ఎల్, హైదరాబాద్. ఓకే, అలాగే ఫ్యామిలీ ఫాదర్ టీచర్, తెలుగు టీచర్ అండి, రిటైర్డ్ ఇప్పుడు. మదర్ హౌస్ వైఫ్. నాకు ఒక తమ్ముడు, ఒక చెల్లి ఉన్నారు, మ్యారీడ్. అలాగే చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే ఇంట్రెస్టా, తర్వాత లేకపోతే పెద్ద తర్వాత సినిమాల మీద బాగా ఇంట్రెస్ట్? ఫాదర్ యాక్చువల్గా హ్యూజ్ అమితాబ్ బచ్చన్ అండ్ కిషోర్ కుమార్, ఎన్టీఆర్ ఫ్యాన్. మా ఫాదర్ ఎక్కువగా సినిమాని ఇంజెక్ట్ చేసింది ఆయనే. వాట్ ఎవర్ ఐఎమ్ టుడే ఇట్స్ బికాస్ ఆఫ్ మై ఫాదర్. కొంతకాలానికి ఆ సినిమా పిచ్చి ఎక్కువేసరికి ఆయనే బాధపడ్డారు. చిన్నప్పటి నుంచి నేనే అనవసరంగా సినిమాలు చూపించానని. బట్ ఆబ్వియస్గా సినిమాలకు వెళ్తానంటే ఏ ఫాదర్కైనా కొంచెం ఫస్ట్ ఇబ్బందిగా ఉంటుంది కదా. బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, బాగా చదివేవాడిని. బేసిక్గా బాగా చదువుకొని ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదా అని చెప్పి ఫాదర్ ఫీల్ అయ్యేవాళ్ళు. బట్ ఇంకా వింటే అలాగే ఉండేవాళ్ళం. ఫాదర్ మాట వినలేదు కాబట్టి ఇలా ఉన్నాం. ఓకే, అలాగే మీ సినీ ప్రస్థానాన్ని మొదలు పెట్టేవారు మీరు ఎక్కువ దేన్ని చూసి ఇంపాక్ట్ అయ్యారు? ఇటు నుంచి వచ్చింది రవితేజ అండి. బేసిక్గా నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు కోన వెంకట్ గారు దగ్గర నేను ఫస్ట్ అసిస్టెంట్గా కొన్ని రోజులు ఆయనతో పాటు కొన్ని సినిమాలు చేశాను. అప్పుడు రవితేజ గారిని పరిచయం చేశారు ఆయన వీడే సినిమాకి అసోసియేట్గా ప్లస్ అసోసియేట్ డైరెక్టర్గా చేశాను. ఆ తర్వాత కంటిన్యూగా ఆటోగ్రాఫ్. ఈ 2 సినిమాలు అప్పుడు రవితేజ గారితో నాకు ఒక రకమైన రిలేషన్ ఏర్పడింది. ఆటోగ్రాఫ్ అప్పుడు రోజు మేము యూస్ టు ట్రావెల్ 1-2 hours పడవలో వెళ్ళేవాళ్ళం. ఆ పడవలో వెళ్తున్నప్పుడు ఇద్దరం చాలా ఎక్కువ మాట్లాడుకొని, ఆయనకి నా కామన్ టేస్ట్ అమితాబ్ బచ్చన్, హిందీ సినిమాలు, సాంగ్స్, మ్యూజిక్ అన్నీ. సో ఇద్దరి టైమింగ్, ఇద్దరి సెన్స్ ఆఫ్ హ్యూమర్, ఇద్దరిది ఎక్కడో మ్యాచ్ అయ్యి ట్రావెల్ లైక్ దట్. అండ్ నేను చాలా ఇంటర్వ్యూలు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. డైరెక్టర్గా నాకు జన్మనిచ్చింది షాక్తో. ఆ తర్వాత సినిమా ఫ్లాప్ అయితే మళ్ళీ ఒక పునర్జన్మ వెనుకగా ఇచ్చింది రవితేజ. వాట్ ఎవర్ ఇండస్ట్రీలో నేను ఏ సక్సెస్ సాధించినా దట్ ఈస్ డెడికేటెడ్ టు మాస్ మహారాజ్ రవితేజ. కొన్ని కష్టాలు ఎదురైనా కూడా మళ్ళీ మిరపకాయతో మళ్ళీ మీరు రవితేజ గారికి మంచి హిట్ ఇచ్చారు. అదే అండి. అంటే షాక్ సినిమా చేసినప్పుడే వీఆర్ నాట్ దట్ షూర్, బట్ వీ ఆల్వేస్ లవ్ ద స్క్రిప్ట్. నాకు రాము గారు చెప్పినప్పుడు ఇద్దరికి నచ్చింది, నాకు రవి గారికి నచ్చింది. ఎక్కడో కమర్షియల్గా ఒకవేళ ఇది ఆడుతుందా లేదా ఒక చిన్న డౌట్ మాత్రం ఉండింది. బట్ ఆ సినిమా ఉన్నప్పుడే చెప్పారు, ఇది ఆడకపోయినా మళ్ళీ మనం సినిమా చేస్తామని చెప్పారు. బట్ నేనే షాక్ తర్వాత ఇమీడియట్గా ఎందుకు అప్రోచ్ అవ్వలేదంటే ఆల్రెడీ ఒక మంచి అవకాశం ఇస్తానే సరికి దాన్ని వాడుకోలేకపోయాను, మళ్ళీ వెళ్ళి సినిమా ఆడడం అంత కరెక్ట్ కాదని చెప్పి నేను కొన్ని రోజులు పూరి గారి దగ్గర చిరుత, బుజ్జిగాడు సినిమాలకి, ఆ తర్వాత నల్లమల బుజ్జి గారి బ్యానర్లో కొంచెం ఇష్టం కొంచెం కష్టం. సో ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ షాక్ తర్వాత మళ్ళీ ఒక అసోసియేట్గా రైటర్గా మళ్ళీ స్ట్రగుల్, మళ్ళీ రవి అనే పిలిచి మళ్ళీ మిరపకాయ ఇచ్చారు. అలాగే రవితేజ గారితో మీకు అనుబంధం ఎలా అంటే మీ ఇద్దరిలో ఏవి క్వాలిటీస్ ఎక్కువ కలిసాయి? అన్నీ అండి. అంటే ఇద్దరం ఎక్కువ మాట్లాడతాం. బేసిక్గా రూపాయి అవసరం చోట 2 రూపాయలు మాట్లాడతాం మేము. అండ్ ఇద్దరి టైమింగ్ సెట్ అవుద్ది. అంటే గబుక్కన మేము ఇద్దరం కూర్చున్నప్పుడు ఒక మూడో వ్యక్తి ఏదైనా మాట్లాడనుకుంటే మాకు ఇద్దరికి ఫన్నీగా అనిపించింది, ఆటోమేటిక్గా ఇలా తలకాయ తిరిగిపోద్ది. ఒకవేళ ఆయన కొంచెం సెకండ్ లేట్ తిరిగితే సారీ అబ్బాయి ఒక సెకండ్ లేట్ అయింది అంటాడు, లేదా ఆ ఫ్రీక్వెన్సీ విపరీతంగా మ్యాచ్ అవుద్ది. అండ్ సినిమా తనకి షూటింగ్ లేకపోయినా నాకు షూటింగ్ లేకపోయినా గంటలు కలిసి గడుపుతాం, కలిసి సినిమాలు చూడడం, లేదంటే ప్రసాద్ మల్టీప్లెక్స్కి వెళ్తాం ఒక్కొక్కసారి, ఇంగ్లీష్ పిక్చర్స్ ఏమైనా ఉంటే. అండ్ ఎవ్రీథింగ్ అంటే ఫుడ్ దగ్గర నుంచి, పార్టీయింగ్ దగ్గర నుంచి, ఏదైనా ఫంక్షన్కి పిలిస్తే, కామన్ ఫ్రెండ్స్ పిలిస్తే కలిసి వెళ్ళడము. ఇట్స్ లైక్ మోర్ దెన్ బ్రదర్ అండ్ మోర్ దెన్ ఫ్రెండ్ అండి. అండ్ ఒక 1 week తను అవుట్డోర్ వెళ్ళినా, ఒక 1 week నేను లేకపోయినా మిస్సింగ్ అనేది తెలిసిపోద్ది ఈజీగా. అన్నిటికంటే ముఖ్యంగా భరిస్తాడు, నేను ఏం మాట్లాడినా తను ఓపికగా భరిస్తాడు. అలాంటి వ్యక్తి, అలాంటి హీరో దొరకడం నా అదృష్టం. అలాగే షాక్ మూవీకి రామ్ గోపాల్ వర్మ గారిని ఎలా ఒప్పించారు?
నేను ఒప్పించలేండి, వాళ్ళే నాకు పిలిచి సినిమా ఇచ్చారు. నేనేం ఒప్పించలేదు. దాన్ని కోడేటర్గా వెళ్ళాను. నేను కోడేటర్కి వెళ్ళినప్పుడు రాము గారు కథ చెప్పారు. స్పెల్ బౌండ్ అయ్యి ఒక హాలీవుడ్ సినిమా స్క్రిప్ట్ చదువుతున్నట్టు అనిపించింది కథ చెప్తుంటే. సినిమా చాలా బాగుందండి, బట్ రవితేజకి వర్కౌట్ అవ్వదు అన్నా నేను. దెన్ ఆయన కొంచెం హట్టారు అనుకుంటా. ఇప్పుడు నువ్వు హైదరాబాద్ నుంచి వచ్చి ఏ సినిమా వర్కౌట్ అవుతుందో చెప్పడానికి చెప్తే వినడానికి నేను ఇక్కడ ఖాళీగా లేను. ఈ సినిమా ఏం చేస్తే వర్కౌట్ అవుతుందో చెయ్యి, నువ్వే డైరెక్టర్ అని వెళ్ళిపోయారు. సో దట్స్ ఎ షాక్ యాక్చువల్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ షాక్, సినిమా కంటే కూడా ముందు ఆ షాక్. అప్పుడు నేను ఆల్రెడీ రవేణకి వేరే కథ చెప్పాను అండ్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్, ఐఎమ్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ దిస్ అన్న తర్వాత కోన వెంకట్ గారు కనువిప్పు కలగజేశారు. అంటే రామ్ గోపాల్ వర్మ బ్యానర్లో రవితేజ హీరోగా, జ్యోతిక హీరోయిన్గా, తబ్బు వీళ్ళందరినీ పెట్టి అసలు సినిమా రావడమే, చాలామంది అసిస్టెంట్ డైరెక్టర్లు ఒక అవకాశం కోసం తిరుగుతున్నారు, నీకు చేతి ముందుకు వచ్చిన అవకాశాన్ని వదిలేసుకోవద్దు, నువ్వు నీ ఇష్టం చేసుకోమంటున్నారు కదా సినిమా అని చెప్పి కోన గారు ఎంకరేజ్ చేశారు. అప్పుడు దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. ఎవరికైనా ఫస్ట్ మూవీ సక్సెస్ అయితే దాంతో ఆ ఎనర్జీ తోటి ఇంకో సినిమాకి ఇంకొంచెం ముందుకెళ్తారు. అంటే ఫస్ట్ మూవీ నిజంగా షాక్ తగిలిన తర్వాత ఆ తర్వాత మీరు ఏమనుకున్నారు మూవీస్ గురించి? అదేం లేండి, అంటే ఆల్వేస్ వాంటెడ్ టు డూ. సినిమా సక్సెస్ ఫ్లాప్, ఫస్ట్ సినిమా ఫ్లాప్ అయినప్పుడు డెఫినెట్గా బాధ ఉంటుంది, కొన్ని రోజులు ఉండింది. ఆ తర్వాత ఇమీడియట్గా నాకు వితిన్ 6 months ఎంఎస్ రాజు గారితో సినిమా వచ్చింది. అంటే ఇక్కడ సినిమా సక్సెస్ అనేది ఎప్పటికైనా బోనసే, బట్ అనుకున్న పని చేయడం సక్సెస్గా ఫీల్ అవుతాను. నేను సినిమా ఇండస్ట్రీలో సినిమాలు కథలు రాయాలి, సినిమా డైరెక్ట్ చేయాలని వచ్చినప్పుడు అదే పని చేస్తున్న సేపు ఐఎమ్ సక్సెస్ఫుల్. ఆ సినిమా కూడా సక్సెస్ అయింది అనుకోండి, అది బోనస్. బట్ ఒక మనిషికి తను అనుకున్న పని చేయడం, తను అనుకున్న లైఫ్ లీడ్ చేయడం అనేది పెద్ద సక్సెస్ నా ఫీలింగ్. అలాగే మిరపకాయ తర్వాత మీరు మరొక సక్సెస్ తోటి గబ్బర్ సింగ్ తోటి మళ్ళీ బ్యాక్ వచ్చారు. ఎలా అనిపించింది పవన్ కళ్యాణ్తో వర్కింగ్? ఎలా అనిపించింది? పవన్ కళ్యాణ్ గారిని చూడడమే లైఫ్లో ఒక ఎయిమ్, ఒక గోల్ లాగా పెట్టుకున్న వ్యక్తికి పవన్ కళ్యాణ్ పిలిచి నువ్వే డైరెక్టర్ అన్నప్పుడు హార్ట్ అటాక్ ఒకటే తక్కువ నాకు. సో అంత ఎగ్జిట్ అయ్యాను నేను. అండ్ ఆయన అప్పుడు పంజా షూటింగ్ చేయలేదు, ఇంక స్టార్ట్ చేయబోతున్నారు. ఫస్ట్ ఇది స్టార్ట్ చేద్దామన్నారు. నేను అన్నాను దబంగ్ సినిమా చూశానండి, మనం కొన్ని చేంజెస్ చేసుకోవాలి, ఐ నీడ్ సమ్ టైం అన్నప్పుడు ఆయన అప్రిషియేట్ చేశారు. పవన్ కళ్యాణ్ సినిమాలు కానీ ఎవరైనా జంప్ చేసి ముందు సినిమా స్టార్ట్ చేద్దామంటారు, అలాంటిది నువ్వు టైం తీసుకొని రాసుకుంటాను అంటున్నావు కాబట్టి టేక్ యూర్ ఓన్ టైం అని చెప్పి అప్పుడు ఆయన పంజా షూటింగ్ స్టార్ట్ చేశారు. సో కలకత్తాలో పంజా షూటింగ్ జరుగుతున్నప్పుడు నేను చేసిన చేంజెస్ అన్నీ తీసుకెళ్ళి ఆయనకి చెప్పాను. ఆయన హక్ చేసుకొని ప్రొసీడ్ అని చెప్పారు. ఆ రోజు లైఫ్లో ఎప్పటికీ మరలేను. అండ్ ఇట్స్ రెస్ట్ ఈజ్ హిస్టరీ అంటారు కదా, యూ నో వాట్ హ్యాపెండ్. ఖుషి మూవీ ఎక్కువ సార్లు చూసామని విన్నాం. ఖుషి కాదండి, అన్ని కళ్యాణ్ గారు ఏ సినిమా వచ్చినా చూసేవాళ్ళం. ఖుషి అనేది ఇంకా లాస్ట్ ఇంకా ఇండస్ట్రీకి వచ్చే బిఫోర్ వచ్చిన సినిమా. బిహెచ్ఎల్ షూటింగ్ జరిగేది బేసిక్గా. తొలి ప్రేమ, తమ్ముడు షూటింగ్ జరుగుతున్నప్పుడు ఎప్పుడు నేను నా కళ్ళ ముందు షూటింగ్ జరిగేది. కళ్యాణ్ గారిని ఒక గుంపులో ఒక 10 మందిలో ఒకటిగా చూసేవాడిని. అవన్నీ గబ్బర్ సింగ్ చేస్తున్నప్పుడు ఇట్స్ లైక్ బికమ్ స్వీట్ మెమరీస్. రామయ్య వస్తవ్యతో వచ్చారు. అది మీ సినిమా ఏదైనా సరే మ్యూజిక్ పరంగా సూపర్ డూపర్ హిట్. ఆ తర్వాత ఆ స్టోరీ కొంచెం ప్రేక్షకుల్ని అర్థం చేసుకోవడానికి చెప్పడానికి మొహమాట పడుతున్నారు. రామయ్య వస్తే ఫ్లాప్, అది ఫ్లాప్ అని చెప్పడానికి ఫ్లాప్ అని కూడా చెప్పలేమండి. మీకు తెలియదేమో కానీ ఎన్టీఆర్కి నేను నిజంగా రుణపడి ఉండాలి యాక్చువల్గా. అంటే నాకు మిరపకాయ బిఫోర్ కూడా నేను ఎన్టీఆర్ నాకు మంచి ఫ్రెండ్ లాగా, నాకు అదృష్టం చేస్తున్నప్పుడు కానీ లేకపోతే బుజ్జిగారు ఆఫీస్లో నాకు ఎన్టీఆర్ పరిచయం. నన్ను ఎప్పుడో ఒక ఫ్రెండ్గా ట్రీట్ చేసాడు. సో ఎప్పటికైనా ఎన్టీఆర్ అంటే ఎనర్జిక్ స్టార్తో సినిమా చేస్తే అదిరిపోవాలి అని చెప్పి కొత్తగా చూపించాలని చెప్పి స్టార్ట్ చేసాము. ఫస్ట్ హాఫ్కి మంచి అప్లాజ్ వచ్చింది. ఎన్టీఆర్ని ఎప్పుడు అలా చూడలేదని చెప్పారు చాలామంది. సెకండ్ హాఫ్లో ఎక్కడ నేనే తన ఇమేజ్ని సరిగ్గా గేజ్ చేయలేకపోయాను. అంటే ఎన్టీఆర్ అనగానే నరకాలి అని చెప్పి కత్తి పెట్టేసి, లేకపోతే కొన్ని యాక్షన్ సీక్వెన్స్, మోతాదుకు మించిన వైలెన్స్, దీని మూలంగా సినిమా పెద్దగా ఆడలేదు. బట్ ఎప్పటికైనా సరే మళ్ళీ అవకాశం వస్తే ఎన్టీఆర్తో ఒక బ్లాక్ బస్టర్ తీయాలని కసి మట్టుకు ఉంది. బ్రేక్ తీసుకుందాం. మీరు పంచ్ డైలాగ్స్ రాసినట్టు నిజంగా ఎవరు రాయరండి. ఒక్క మూవీ నాట్ డిజాస్టర్, అది సక్సెస్ అని మూవీ కాదు, ఏ మూవీలోనూ మీ పంచ్ డైలాగ్స్ నిజంగా సూపర్ ఉంటాయి. అసలు పంచ్ డైలాగ్స్ ఎలా రాస్తారు, దాని గురించి వెనక బేసిక్గా రైటర్ అవ్వాలనే ఫస్ట్ డైరెక్టర్ అనేది అంత పెద్ద ఏమని ఉండదు. బిగినింగ్ రైటర్గానే ఫస్ట్ ఎంటర్ అయ్యాను. అంటే డైరెక్షన్ చేద్దామని ఉన్నా ఇమీడియట్గా ఛాన్స్ ఎవరు ఇస్తారు, ముందు సినిమా కెమిస్ట్రీ, సినిమా మెకానిజం అర్థం కావాలి కాబట్టి నేను రైటర్గానే ఎంటర్ అయ్యాను. చిన్నప్పటి నుంచి ఈవి సత్యనారాయణ గారి సినిమాలు విపరీతంగా చూసేవాడిని. అంటే జంధ్యాల గారి సినిమాలు, ఈవి గారి సినిమాలు యొక్క ప్రభావం నా మీద విపరీతంగా ఉంది. దాంతోపాటు ఫాదర్ తెలుగు మాస్టర్ అవడంతో లిటరేచర్ ఎక్కువ చదివేవాడిని. సో ఎప్పటికైనా సరే రైటింగ్ ఇచ్చే హై చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక స్క్రిప్ట్ రాసినప్పుడు వచ్చే హై షూటింగ్ చేసినప్పుడు పెద్దగా ఉండదు. ఆ స్క్రిప్ట్ ఒక థాట్ వచ్చినప్పుడు, ఒక డైలాగ్ వచ్చినప్పుడు వచ్చే కిక్
ఇప్పుడు ద డే పొల్లాచ్చిలో నాకు కొంచెం తిక్కుంది దానికి లెక్క ఉంది డైలాగ్ రాసినప్పుడు ఆ డే లైఫ్లో ఎప్పుడు మర్చిపోలేను. ఆ తర్వాత దాన్ని 100 మంది అప్లై చేయొచ్చు, 1,00,000 మంది నచ్చొచ్చు, అది వేరు. రాసినప్పుడు వచ్చే సాటిస్ఫాక్షన్ ఇట్స్ అల్టిమేట్ అండి. సో చాలామంది అడుగుతుంటారు మీలో రైటర్ డామినేట్ చేస్తాడా డైరెక్టర్ డామినేట్ చేస్తాడని. డామినేట్ అనేది పక్కన పెడితే నాలో ఉన్న రైటర్ నాకు ఎక్కువ ఇష్టం బేసిక్గా. అండ్ పంచ్ డైలాగ్స్ అని చెప్పాను కదా, నేను హీరో వర్షిప్ సినిమాలు ఎక్కువ ఇష్టం నాకు. చిన్నప్పటి నుంచి చిరంజీవి గారి సినిమాలో చేయి చూడు ఎంత రఫ్గా ఉందో, బాక్స్ బద్దలైపోద్ది, ఫేస్ వస్తే టర్నింగ్ ఇచ్చుకో, ఇలాంటి వన్ లైనర్స్ ఇలాంటి పంచ్ డైలాగులు చూసి పెరిగినవాడిని. సో కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే కిచెన్లో లేడీస్ వర్క్ చేసుకుంటూ కూడా టీవీలో నా సినిమా వస్తే నా డైలాగ్ విని హరిశంకర్ సినిమా అనుకోవాలి అనేది నా యొక్క స్వార్థం. గబ్బర్ సింగ్లో చూసుకుంటే అసలు గబ్బర్ సింగ్ అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది అంత్యాక్షరి. అసలు ఆ థాట్ ఎలా వచ్చింది? అలాగే అంత్యాక్షరి థాట్ వచ్చేసింది, ఆ థాట్ ఇచ్చింది కళ్యాణ్ గారు అండి. యాక్చువల్గా కళ్యాణ్ గారితో క్యారెక్టరేషన్ డిసైడ్ చేస్తున్నప్పుడు కళ్యాణ్ గారు నేను రౌడీస్తో రొమాన్స్ చేస్తాను, హీరోయిన్తో కాదు, వాళ్ళతో ఫైట్లు కాకుండా వైర్లు కాకుండా ఒక హార్మోని పెట్టి ఒక గానా భజన ఒక అంత్యాక్షరి లాంటి ప్రోగ్రామ్ పెట్టండి అన్నారు. ఆ థాట్ చెప్పగానే ఫుల్ ఎగ్జైట్ అయ్యి స్క్రిప్ట్కి మొత్తం ఎంత కష్టపడ్డానో మొత్తం నా టీము నేను అందరం కలిసి ఒక 300 పాటలు తీసుకొని, అంత్యాక్షరి అంటే యాక్చువల్ 2 టీంలు ఆడాలి. కానీ మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే కళ్యాణ్ ఒకటే అక్షరాలు చెప్తూ ఉంటారు కళ్యాణ్ గారు, ఆపోజిట్ వాళ్ళు పాడుతూ ఉంటారు. సో దాని డిజైనింగ్, దానికి అంత్యాక్షరి పెట్టడానికి ఒక పర్పస్, అది ఫస్ట్ హాఫ్లో పెట్టాలా సెకండ్ హాఫ్లో పెట్టాలా, అండ్ ఏ పాట పెడితే ఫన్ ఎక్కువ వస్తుంది, క్యారెక్టరేషన్స్ బిఫోర్ కబడ్డీ ఫైట్లో ఉన్న వాళ్ళందరూ. సో సినిమా మొత్తానికి ఎంత కష్టపడ్డామో అంత్యాక్షరికి ఎంత కష్టపడ్డాం, దేవుడు సక్సెస్ కూడా అలాగే ఇచ్చాడు. హరీష్ గారు, నిజంగా మూవీకి యాక్షన్ ఎంత ఇంపార్టెంటో కామెడీ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ విషయంలో కూడా మీరు నిజంగా సక్సెస్ సాధించారు మేము అనుకుంటున్నాం. కామెడీ గురించి మీరు అసలు ఎలా వర్కింగ్ చేస్తారు? అంటే వ్యక్తిగతంగా నేను బాగా పర్సనల్గా నేను ఎక్కువ కామెడీ ఇష్టపడే, నేను చెప్పే కదా ఈవీ గారి సినిమాలు, డేవిడ్ ధావన్ సినిమాలు అలాంటి ఎక్కువ చూసి పెరిగినవాడిని. ఇంగ్లీష్లో వుడీ అలన్ వన్ లైనర్స్, సలీం జావేద్ స్క్రిప్ట్స్, ఇవన్నీ వాట్ ఎవర్ యూ అక్వైర్ బిఫోర్ కమింగ్ ఇన్ ఇండస్ట్రీ యువర్ ఫిల్మ్స్ విల్ రిఫ్లెక్ట్ దట్. మీ సెన్సిబిలిటీస్, మీ యొక్క ఈస్థెటిక్స్ వేటిని ఎక్కువ ఇష్టపడతాయో అవే మీ సినిమాల్లో ఉంటాయి. నేను చాలా ఇంటర్వ్యూలు చెప్పాను, అంటే మనలో ఫస్ట్ సిమ్ కార్డు ఉంటే కానీ సిగ్నల్స్ రావు. అది ఎంతో కొంత కామెడీ అనేది ముందు మనలో ఉండాలి. మా ఫాదర్ బాగా సెటైర్, ఏ రోజు మా ఫాదర్ తిట్టేవాడు కాదు, బాగా వ్యంగ్యంగా మాట్లాడేవాడు. ఒక్కొక్కసారి అసలు చచ్చిపోవాలనిపించేది, అలాంటి సెటర్లు వేసేవాడు మా ఫాదర్. సరిగ్గా చదువుకోకపోయినా, నైట్ ఎప్పుడైనా లేట్గా వచ్చినా, కాలేజ్ డుమ్మా కొట్టేమని తెలిసిన ఆయన వేసే సెటైర్లకి ఇంకా తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చేది. సో ఆ వ్యంగ్యం అనేది నాకు తెలిసి మా ఫ్యామిలీలో ఉంది బేసిక్గా. అండ్ సేమ్ టైం స్వతహాగా నాకు కామెడీ అంటే ఇష్టం కాబట్టి సినిమా, అండ్ చాలామంది చెప్పిన ఆన్సరే, బయట ప్రపంచాన్ని మర్చిపోయి ఒక 2 అవర్స్ ఎంటర్టైన్ అవుదామని వచ్చిన ప్రేక్షకుడికి ఫస్ట్ మనం ఇవ్వాల్సింది కామెడీయే. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ గురించి మాట్లాడుకుందాం. నిజంగా సినిమా ఫస్ట్ డేనే మంచి టాక్తో సక్సెస్ సంపాదించిందని అందరు చెప్తున్నారు. అలాగే మూవీ చూస్తే నిజంగా సూపర్ ఉంది. ఈ మూవీ గురించి సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ అనేది మిరపకాయ టైంలో రాసుకున్న కథ. క్యారెక్టరేషన్ ఒక చిన్న కథలాగా ఉంది. ఫుల్ స్క్రిప్ట్ మట్టుకు 1 year బ్యాక్ డెవలప్ చేసాము. ఈ సినిమా పెద్ద స్టార్తో చేయడం కుదరదు, ఎందుకంటే చిన్న లవ్ స్టోరీ ఉంది, సెకండ్ హాఫ్లో ఒకటే ఫైట్ ఉంటుంది. సో హీరోయిజం మాస్ ఇమేజ్ ఉన్న హీరోతో ఈ సినిమా చేయడం కష్టం. అందుకు యంగ్స్టర్తో చేయాలని ఎప్పటి నుంచో అనుకున్నాను. సో అలాంటి వాళ్ళతో ఇమీడియట్గా చేయట్లేదు నేను, మిరపకాయ తర్వాత ఉన్న కమిట్మెంట్స్ వల్ల పెద్ద హీరోతో చేస్తున్నాను కాబట్టి యంగ్స్టర్ని ఎప్పుడు అనుకోలేదు. ఎప్పుడైతే ఈ స్క్రిప్ట్ చేయాలనుకున్నానో అప్పుడు సాయిధరం తేజ్ గుర్తొచ్చాడు. నేను ఫస్ట్ అతన్ని కళ్యాణ్ గారి ఇంట్లో చూశాను గబ్బర్ సింగ్ టైంలో. చూసినప్పుడు బాగా ఎనర్జెటిక్గా ఉన్నాడు, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లాగా, లుక్ ఎట్ ఫస్ట్ సైట్ లాగా నచ్చాడు నాకు. ఫస్ట్ లుక్లోనే విపరీతంగా నచ్చాడు. అంటే బాడీ లాంగ్వేజ్ కానీ, తను మాట్లాడే పద్ధతి కానీ అవన్నీ నాకు విపరీతంగా అట్రాక్ట్ చేసినాయి. అలా ఉన్నప్పుడు ఈ క్యారెక్టర్ తనైతే బాగుంటుంది అనిపించింది, వెళ్ళి కట్ చెప్పడం, అక్కడి నుంచి స్టార్టెడ్. మీకు చిరంజీవి గారు అంటే చాలా పిచ్చి అని విన్నాం. అలాగే హిందీలో చిరంజీవి గారి మూవీస్ సాంగ్స్ ఎన్నో ఉన్నాయి. గువ్వా గోరింకా సాంగ్ ఎందుకు పెట్టారు? గువ్వా గోరింకా సాంగ్ అంటే అదే రీమిక్స్ చేసినప్పుడు కూడా 100 సాంగ్స్ ఉన్నాయి. ఏ సాంగ్ రీమిక్స్ చేయాలనేది గబుక్కున డెసిషన్ తీసుకోలేకపోయాము. గువ్వా గోరింకా నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. అది నేను చెప్పగానే దిల్రాజు గారు ఎగిరికి అంతేశారు. అండ్ గువ్వా గోరింకా సెట్స్లో తీశారు. ఈ సాంగ్ మేము గ్రాండ్ కెనల్లో చేసాం. ముందు కంపారిజన్ అక్కడ ఉండదు అన్న ఒక ధైర్యంతో ఆ సాంగ్. అలాగే ఈ మూవీలో కూడా డైలాగ్స్, పంచ్ డైలాగ్స్ కానీ అన్ని పవన్ కళ్యాణ్ మీద సినిమా చూసేటప్పుడు ఎన్నిసార్లు చూసామని అడగకూడదు, ఈ డైలాగులు కూడా ఇరుగా తీశారు. వీటి గురించి నా సినిమా అనగానే ఫస్ట్ హీరోయిజం ఉన్న డైలాగులు, మాస్ డైలాగులు ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం లేడీస్కి, యూత్కి, అట్ ద సేమ్ టైం ఫ్యామిలీస్కి అందరికీ నచ్చే డైలాగులు. ఒక తల్లిని క్షమించే కొడుకు ఇంకా ఈ ప్రపంచంలో పుట్టలేదు పెన్ని అని చెప్పే డైలాగ్ కానీ, ఒక మధ్యతరగతి తండ్రికి కొడుకు ప్రేమ కంటే కూతురు పెళ్ళే ముఖ్యం అని చెప్పే డైలాగ్ కానీ, అబద్ధానికి తోడు కావాలి, నిజానికి నీడ కూడా అక్కర్లేదు, 10 మంది చేసుకునేది పండగ కాదు 10 మంది కలిసి చేసుకునేది పండగ, ఇలాంటి డైలాగులకి పేరు వచ్చింది. అంటే
ఫ్యాన్సీ సినిమాలే కాదు ఫ్యామిలీ సినిమాలు కూడా తీస్తాడు హరీష్ అనేది ఈ సినిమాతో ప్రూవ్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. కొంచెం షార్ట్ టెంపర్ అని విన్నాం. అలాగే మీరు క్యారెక్టరైజ్ చేసే ఈ మూవీస్లో ఎవరైతే క్యారెక్టర్స్ చూపిస్తారో వాళ్ళకి కూడా అలాగే ఉంచుతారా? డెఫినెట్గా అండి. మనలో ఏదైతే ఉంటుందో డైరెక్టర్ యొక్క లక్షణాలు, డైరెక్టర్ యొక్క ఈస్థెటిక్స్ సినిమాలో రిఫ్లెక్ట్ అవుతాయి. నాకు కొంచెం కాదండి, నాకు షార్ట్ టెంపర్ ఎక్కువనే, కోపం ఎక్కువ అండ్ తొందరపాటు ఎక్కువ. మనుషుల్ని తొందరగా అపార్థం చేసుకుంటాను, మనుషుల్ని చాలామందితో గొడవలు పడుతుంటాను. బట్ గబ్బర్ సింగ్లో ఒక డైలాగ్ ఉంది, నీ కోపం ఉండొచ్చు, తిక్కు ఉండొచ్చు, పిచ్చి ఉండొచ్చు, బల్బు ఉండొచ్చు, ఏదైనా ఉండదు, దీనివల్ల నువ్వు ముందుకెళ్తున్నావా వెనక్కి వెళ్తున్నావా అనేది ఇంపార్టెంట్. సో నా కోపం వల్ల నేను అనుకున్న పనులు ఫాస్ట్గా అనుకోండి, నేను కోపం వదులుకోను. నా మంచితనం వల్ల నా ప్రతిభలను అడ్వాంటేజ్ తీసుకొని నన్ను చీట్ చేస్తాను అనుకోండి, అప్పుడు నా మంచితనం వల్ల నాకు ఉపయోగం లేదు. సో మీ క్వాలిటీ ఏదనేది ఇంపార్టెంట్ కాదు, ఆ క్వాలిటీ మిమ్మల్ని లైఫ్లో టువర్డ్స్ ప్రాస్పరిటీ వెళ్తున్నారా, బ్యాక్వర్డ్ వెళ్తున్నారు అనేది ఇంపార్టెంట్. అండ్ డైరెక్టర్ అయిపోయి మాత్రం 2-3 సక్సెస్లు రాగానే లేకపోతే దేవుడు అయిపోయాం కదా, నేను కూడా మనిషినే, అందరికీ ఉండే బలహీనతలు, అందరికీ ఉండే బలాలు నాకు ఉంటాయి. అలాగే ఈ సాంగ్స్ గురించి చూస్తే మూవీలో మిక్కీ జమేర్ మొత్తం మెలోడీ, మీరు పక్కా మాస్, అసలు కాంబినేషన్ ఎలా కుదిరింది? స్క్రిప్ట్ అండి, మా ఇద్దరిని కలిపింది స్క్రిప్ట్ యాక్చువల్గా. ఎందుకంటే ఈ స్క్రిప్ట్లో ఒక లవ్ స్టోరీ, ఒక చిన్న ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ ఉంది కాబట్టి మిక్కీ జమేర్ అయితే బాగుంటుంది అనిపించింది. మిక్కీ జమేర్ సాంగ్స్ నాకు చాలా ఇష్టం. ఎప్పుడు అంతగా ఎందుకు పని చేయలేదంటే, నేను పనిచేస్తున్న హీరోలు, నేను రాసుకున్న కథలకి మిక్కీ సూట్ అవడేమో అనిపించింది. యాక్చువల్గా తను అన్ని సినిమాలకి సూట్ అవుతాడు. మిక్కీ చాలా బాగా చేస్తాడు. మోర్ దెన్ సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్లో హీ సర్ప్రైజ్ మీ అలాట్. అంటే ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఒక పెద్ద ఫైట్ సీక్వెన్స్ కానీ లేకపోతే ఎమోషనల్ సీన్స్ కానీ ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఎలా చేస్తాడో అంత బాగా చేశాడు. అండ్ నేను మిక్కీకి చెప్పాను, నేను మాస్ నుంచి ఒక స్టెప్ కొంచెం ఫ్యామిలీస్, ఒక మాంటేజ్ సాంగ్ వరకు వస్తాను, నువ్వు కూడా కొంచెం క్లాస్ నుంచి కొంచెం మాస్కి రా, సో ఇద్దరం కలిసి ఒక కొత్త మ్యూజిక్ అని చేద్దాం ఈ సినిమాకి అంటే. అండ్ హీ అప్రిషియేటెడ్ ఇట్. అండ్ టుడే ఈజ్ మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సౌండ్ సైడ్ మిక్కీ ఈజ్ ఆఫ్ స్క్రీన్ హీరో. సినిమాలో ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా బాగా వర్కౌట్ అయింది, దీని గురించి కథ డిమాండ్ చేయాలండి. ఏదైనా ఇది సెంటిమెంట్ ఏదోలా పెడదాం అని చెప్పి సెంటిమెంట్ పెట్టడం కానీ, ఇక్కడ ఫైట్ ఉండాలని ఫైట్ పెట్టడం కానీ అలా కాదు. ఈ స్క్రిప్ట్ ఏ డిమాండ్ చేస్తే అలాగా. సెకండ్ హాఫ్ కంప్లీట్ ఎమోషనల్ క్లైమాక్స్, గ్లిజరిన్ ఎక్కువ వాడాము. ఇంతకుముందు యాక్చువల్గా ఫైటర్స్ని ఎక్కువ వాడేవాళ్ళం క్లైమాక్స్లో, ఈ సినిమాలో గ్లిజరిన్ వాడాము. అంటే ఒక కథ రాసుకున్నప్పుడు కథే తీసుకెళ్తుంది మన ముందుకి. వాంటెడ్గా ఫ్యామిలీస్ పెట్టాలనేది కాదు. అలాగా దిల్రాజు గారు కాబట్టి ఆయనకి ఫ్యామిలీ ఇది కొంచెం ఎక్కువ ఇష్టం కాబట్టి ఎక్కువ చేంజెస్ చేయకుండా నేను అనుకున్న కథని స్క్రీన్ మీదకి వచ్చేలాగా చూసాను. అలాగే మీరు మాస్ మహారాజా అని రవితేజ గారికి బిరుదిచ్చారు. అలాగే ఇందులో మన సాయిధర్మ తేజ్ కూడా సుప్రీం అని బిరుదిచ్చారు. అసలు ఎలా వస్తాయి మీకు ఈ థాట్స్, ఎలా వస్తాయి? అంటే రవితేజ గారు నేను అసిస్టెంట్గా ఉన్నప్పటి నుంచి మాస్ మహారాజ్ అని పిలిచేవాడిని. అది అలాగా అది ఎలా వచ్చింది మాస్ మహారాజ్ వచ్చేసిందండి. అంటే ఇంకా ఏమైనా ఉంటాయి కదా, అంటే మామూలుగా అప్పుడప్పుడు మహారాజ్ ఆప్ కైసే హై అని చెప్పి అలా హిందీలో పలికించుకోవడం అలవాటు. ఆయన సినిమాలు ఎక్కువగా మాస్ ఆడియన్స్కి బాగుంటుంది. రవితేజ గానే ఒక కైండ్ ఆఫ్ ఎనర్జీ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి అసిస్టెంట్గా ఉన్నప్పటి నుంచి మాస్ మహారాజ్ అని పిలిచేవాడిని. అలాగే ఒకసారి ఒక ఫంక్షన్లో ఒక యాంకర్తో పిలిపించాను మాస్ మహారాజ్ అని. పిలిపించినప్పుడు తనకి ఇంకా అప్పటి నుంచి మొత్తం మంది అందరూ దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. సుప్రీం హీరో అనేది నేను ఏం కొత్త కనిపెట్టింది కాదండి, చిరంజీవి గారికి ఆల్రెడీ ఉంది. చిరంజీవి గారి యంగర్ డేస్లో ఆ బిరుదు ఉండేది. సాయిధర్మ తేజ్ ఇప్పుడు చూస్తే చిరంజీవి గారి యంగర్ డేస్ గుర్తొస్తుంది చాలామంది అంటున్నారు కాబట్టి తను అది బాగుంటుందేమో అనిపించి అందరం అనుకుని, నేను ఒక్కడే అనుకుని కాదు, మొత్తం టీం అంతా అనుకుని. మీరు చూసుకుంటే ఈ కామెడీ పరంగా చూసుకుంటే అజయ్తో మొత్తం కామెడీ చూపించారు, కోట శ్రీనివాసరావు గారితో చూపించారు, రావు రమేష్ గారితో, ఇలా అందరితో కామెడీ సీన్స్ బాగా పండిస్తున్నారు. మెయిన్ ఫిష్ వెంకట్ మీరు మర్చిపోయారు. ఫిష్ వెంకట్ ఈజ్ స్టార్ ఆఫ్ ద ఫిల్మ్ ఈరోజు. అంటే సినిమా తీసుకుందే లైటర్ వేలో. హీరోకి ఒక సాఫ్ట్వేర్ కుర్రాడు సాఫ్ట్వేర్ జాబ్ చేద్దాం అమెరికాకి వెళ్ళి అక్కడేదో పరిస్థితుల ప్రభావం వల్ల జాబ్ మిస్ అయ్యి ఇంకోటి అయ్యో తను ఎలాగా లైఫ్ని నెట్టుకొస్తున్నాడు, తనకున్న ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ ఏంటి, తను ఎందుకు ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ ఉన్నా సరే తను ఎందుకు ఒక అమ్మాయితో లవ్లో పడాల్సి వచ్చింది, ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ అయింది. దీంట్లో హీరోని చంపేద్దామని కానీ లేకుంటే హీరోతో గొడవ పెట్టేసుకుందామని పెద్ద విలన్స్ పెద్ద గ్యాంగ్స్ ఎవరు తిరగట్లేదు. సో ఈ సినిమాలో విలన్స్ అనేవాళ్ళు స్పీడ్ బ్రేకర్స్. హీరో వెళ్తున్న రూట్లో స్పీడ్ బ్రేకర్ లాగే వస్తారు తప్ప హీరోని కథను మార్చే విలన్స్ కాదు. అందుకు అజయ్ అవ్వచ్చు, కోటగారు అవ్వచ్చు, రావు రమేష్ అవ్వచ్చు, ఎవరైనా సరే ఎంత విల్ని ఉన్నా ఏదో టైంలో కామిక్గా తీసుకెళ్ళి మళ్ళీ ఒక ఫినిషింగ్ ఇవ్వాల్సి వచ్చింది. సో దానికి అన్ని క్యారెక్టర్లు బాగా వెళ్ళినాయి. ఎస్పెషల్లీ రావు రమేష్ గారు కానీ అజయ్ ఫస్ట్ టైం వాట్సాప్ ఎపిసోడ్లో కామెడీ చేశాడు. అది జనాలు ఆల్మోస్ట్ ఒక అంతాక్షరి ఎపిసోడ్ లాగా అవుతున్నారు ఇవాళ. స్క్రిప్ట్లో అన్ని కుదిరిని అందరూ బాగా కష్టపడ్డారు. అండ్ ఇట్స్ కంప్లీట్ టీమ్ వర్క్. యా, అలాగే చిరంజీవి గారి 150వ సినిమా వస్తుంది, ఓకేలా మీకే వస్తే ఆఫర్ మీరు ఎలా ఫీల్ అవుతారు? చెప్పాను, చాలాసార్లు చెప్పాను, చాలా ఇంటర్వ్యూలో చెప్పాను. ఒక దొంగమోడు, ఒక రౌడీలు లాంటి సినిమా తీయాలని కోరిక. చాలామంది పోటీ పడుతున్నారు ఆయనతో సినిమా చేయడానికి, చాలామంది స్క్రిప్ట్లు రెడీ చేస్తున్నారు, అందులో నేను ఒకడిని.
నిజంగా అవకాశం వస్తే డెఫినెట్గా దాన్ని సద్వినియోగపరచుకుంటాను. రైట్, మొత్తానికి ఫిల్మీ రౌండ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ రౌండ్కి వెళ్ళే ముందు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు కాఫీస్ అండ్ మూవీస్. నెక్స్ట్ రౌండ్ వచ్చి క్రేజీ రౌండ్ అనమాట. ఇందులో డోంట్ టెల్ లైస్. ముందే మేము ప్రామిస్ చేపించుకుంటాం. యాక్చువల్గా ఒకసారి ప్రామిస్ చేస్తే క్వశ్చన్స్ అని అడుగుతాం. ప్రామిస్. ఫస్ట్ క్వశ్చన్, లైఫ్లో ఎప్పుడైనా ఓ అమ్మాయికి ప్రపోజ్ చేస్తారా? చేస్తే ఎవరికి చేశారు, ఎలా చేశారు? కాలేజ్లో ఉన్నప్పుడు వారం వాళ్ళు ప్రపోజ్ చేసేవాళ్ళం. వారానికి వాళ్ళు ఆల్మోస్ట్. సో తెలీదు, అంటే ఇన్ఫాక్చుయేషన్ స్టేజ్ కదా. సో కొంతమంది ఓకే అన్నారు, కొంతమంది కల్చర్గా బాగా యాక్టివ్గా ఉండేవాళ్ళు. కాలేజ్లో స్టేజ్ మీద ఎక్కువ పాటలు పాడడం, డ్యాన్సులు, డ్రామాలు ఎక్కువ బిజీగా ఉండాను కాబట్టి కొంచెం అటెన్షన్ బాగానే ఉండేది. కొన్ని గొడవలు దానికి వెళ్ళినాయి, కొంతమంది వాళ్ళ బ్రదర్స్ వచ్చి వార్నింగ్లు ఇచ్చారు, ఇవన్నీ కామన్ కదా. నేను అలాగే అంటే మీకు బాగా గుర్తుండిపోయిన ప్రపోజల్ ఏది? అలాగే మీరు ఎక్కువ ఫన్నీ ఎంటర్టైన్ అయిన ప్రపోజల్ ఏది? అప్పట్లో థమ్స్ అప్ 500 ml బాటిల్ ఒకటి వచ్చిందండి, లావుది. అది ఒకటే గుక్కలో తాగడం అనేది ఒక చిన్న పందెంలాగా వేసుకున్నాం. సో ఆ పందెం గెలవడానికి వేరే ఒక అమ్మాయికి ఏదో ప్రపోజ్ చేయాల్సి వచ్చింది. నేను ప్రపోజ్ చేయాల్సి వచ్చినప్పుడు నెక్స్ట్ డే మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరూ వచ్చారు. వచ్చి నేను మర్చిపోయాను అమ్మాయికి ఆ థమ్స్అప్ తాగి అమ్మాయికి ప్రపోజ్ చేయడమా, అమ్మాయి ముందు థమ్స్అప్ తాగడం, ఏదో అమ్మాయిని ఏదో ఇన్వాల్వ్ చేయాలని ఉండేది. అది చేస్తే మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చారు. నేను లేదంటే ఊరికే థమ్స్అప్ గురించి చేశాను బాబాయ్, అందరికీ దండం పెట్టేసి లేదు సారీ అన్నట్టు. అది బాగా గుర్తుండే. సెకండ్ క్వశ్చన్, ఎవరైనా హీరోయిన్తో కానీ అమ్మాయితో కానీ లాంగ్ డ్రైవ్కి వెళ్ళారా? డోంట్ టెల్ లైస్. లేదండి, వెళ్ళలేదు. ఎవరు అమ్మాయితో కానీ వెళ్ళలేదండి. అంటే మీ వైఫ్తో వెళ్ళాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు వైఫ్ చూస్తున్నారని అలా చెప్తారు. వైఫ్తో వెళ్ళాల్సి వస్తుంది కదా. ఓకే డన్. నెక్స్ట్ క్వశ్చన్, లాంగ్ డ్రైవ్కి వెళ్ళే ఛాన్స్ వస్తే ఏ హీరోయిన్తో వెళ్తారు? లాంగ్ డ్రైవ్తో వెళ్ళే ఛాన్స్ వస్తే దీపికా పడుకోన్. ఎందుకు దీపికా పడుకోన్? ఇష్టం, చాలా ఇష్టం. టాలీవుడ్లో ఎవరితో వెళ్తారు? టాలీవుడ్లో ఇప్పుడు దీపికా పడుకోన్ అని చెప్పాను కాబట్టి డెఫినెట్గా దీపికా పడుకోన్ ఈ ఇంటర్వ్యూ చూడదు కాబట్టి టెన్షన్ లేదు. టాలీవుడ్లో ఒక పేరు చెప్పాను అనుకోండి, టెన్షన్ ఉంటుంది కాబట్టి టాలీవుడ్ ఎవరితో వెళ్ళను. లేదండి, మాకు ఆన్సర్ కావాలి. రవితేజ్తో వెళ్తాను. అమ్మాయి ఎవరితో వెళ్ళను, అమ్మ భయం నాకు. రవితేజ గారు మీ ఎవరైనా అమ్మాయితో వెళ్తే అని అడిగితే ఇక్కడ మీ పేరు చెప్పారు, ఒకసారి ఆలోచించుకోండి. అలాగే ఫోర్త్ క్వశ్చన్, చార్మితో ఓ పార్టీలో మీతో గొడవ అయిందని రూమర్స్ వచ్చాయి, ఆ గొడవ అబద్ధం కాదా? రూమర్స్ అని మీరే అంటున్నారు కదా, అంటే మాకు రూమర్ అని వచ్చింది, మీరు దాని గురించి ఒకసారి. ఆ తర్వాత అమ్మాయి ట్వీట్ చేసింది నథింగ్ హ్యాపెండ్ అని, ట్విట్టర్లో కూడా పెట్టింది. చార్మి గారితో అసలు అలాంటిది ఎప్పుడు జరగలేదు. ఓకే, అలాగే పెళ్లి చేసుకోవాలనుకుంటే ఏ హీరోయిన్ చేసుకోవాలనుకుంటారు? సరదాగా, అంటే పెళ్లి హీరోయిన్ అని అనలేం కానీ ఎవరికైనా సరే ఒక సావిత్రి గారు లాంటి వైఫ్ ఉండాలని అనిపిస్తుంది అందరికి. సావిత్రి గారు, యా. అలాగే చిన్నప్పుడు మీరు చేసిన చిలిపి దొంగతనం ఎన్నో చేసింటారు, ఏదైనా ఒకటి. దొంగతనం కాదు కానీ కాలేజ్ అప్పుడు రిహార్సల్స్ చేస్తున్నాం, ఒక సాంగ్ రిహార్సల్ చేస్తున్నాం కాలేజ్ డేలో చేయాలని. సో అప్పుడు అర్జెంటుగా ఏదో ప్రాపర్టీస్ తీసుకురావాలి, స్పీకర్స్ ఏదో తీసుకురావాలి అనుకుంటే ఎంఎన్ఆర్ కాలేజ్ నాది కూకట్పల్లిలో. సో సడన్గా ఒకటే బండి ఉంటే ఫ్రెండ్ వేసుకెళ్ళిపోయాడు బండి, వేరే పని మీద వెళ్ళాడు పాపం. బండి లేకపోయేసరికి ఏం చేసామంటే ఒక అమ్మాయి స్కూటీ కీస్ తీసుకొని అమ్మాయి చెప్పకుండా అమ్మాయి బండి వేసుకెళ్ళిపోయాం. అది చాలా పెద్ద ఇష్యూ అయిపోయి యాన్యువల్లో కరెక్ట్గా మళ్ళీ బండితో కాలేజీలోకి ఎంటర్ అయ్యేసరికి ప్రిన్సిపల్ వాళ్ళందరూ అలాగా లగాన్ సినిమాలో క్రికెట్ ప్లేయర్ లాగా అందరు నిలబడి ఉన్నారు. అమ్మాయి ఏడుపు, నా బండి తీసుకెళ్ళిపోయారు నాకు చెప్పకుండా అని పెద్ద కంప్లైంట్, కాలేజ్ నుంచి సస్పెండ్ చేస్తామని అదే గోల అయిపోయింది. అలాగే అంటే నేను ర్యాగింగ్ చేయడం కానీ? ర్యాగింగ్ ఎప్పుడు లేదండి, ఎప్పుడు ర్యాగింగ్ చేసే ఉద్దేశం ఎప్పుడు లేదు. నేను కాలేజీలో ఉన్నప్పుడు చాలా సన్నగా చాలా పొట్టిగా ఉండేవాడిని. సో నన్ను అందరూ ర్యాగింగ్ చేశారు తప్ప నేను ర్యాగింగ్ చేసిన సీన్ నాకు లేదు బేసిక్గా. అండ్ స్కూల్లోనేమో మా ఫాదరే టీచరు. ఎవరితో అన్నా మాకు అమ్మాయితో మాట్లాడదామన్నా, లేకుంటే ఏమన్నా కాస్త గోడ దూకేడన్నా వెళ్ళిపోదామన్నా, కాలేజ్ డుమ్మా కొడదామన్నా అసలు ఇంటికి వెళ్ళేంత వరకు టైం ఉండదు. అంటే మిమ్మల్ని చూస్తే పక్కా మాస్ కట్అవుట్ లాగా ఉన్నారు, అంటే మీరు చెప్పేవన్నీ అంటే డిగ్నిటీ స్టూడెంట్ అలా అవన్నీ చూసి పెరిగి వచ్చాను కాబట్టి ఇలా తయారైనామో అనిపిస్తుంది. ఓకే, అలాగే మాస్ బంకులు ఇలాంటివి ఏమైనా ఉన్నాయి కాలేజ్ లైఫ్లో? విపరీతం అండి, విపరీతం. అంటే ఎంఎన్ఆర్ కాలేజీలో ఎలా ఉండదంటే ప్రతి ఫ్రైడే బస్ స్టాప్ దగ్గర అందరం కలిసి
మాస్ బంక్ బ్యాంక్స్ అన్ని బ్యాగులు అవన్నీ ఒక ప్లేస్లో ఒక ఫ్రెండ్ కార్లోనే పెట్టేసి అక్కడి నుంచి లక్ష్మీకళ శశికళకి వెళ్ళిపోయాడు అందరం. ఒక 2 weeks తర్వాత నేను ఏం చేశానంటే డైరెక్ట్గా లక్ష్మీకళ దగ్గర దిగడం మొదలెట్టాను, అసలు బ్యాగ్ కూడా తీసుకురాకుండా. ఫ్రెండ్స్ అందరూ రాలేదు అప్పట్లో మొబైల్స్ అవి లేవు, రాలేదేంటి అనుకో థియేటర్కి వచ్చేసరికి నాకు ఆల్రెడీ వెయిటింగ్ అనమాట. అదేంటారా థియేటర్కి వచ్చామంటే ఎలాగూ ఇవాళ ఫ్రైడే కదా బంక్ కొట్టే ఇక్కడికి వస్తాము, మళ్ళీ అక్కడ 2 స్టాపులు ఎందుకంటే డైరెక్ట్గా థియేటర్ దగ్గర దిగిపోయాను. సరే ఎప్పుడు చేశారు? ప్రపోజ్ అని కాదండి, బట్ తెలిసిపోయేది వీళ్ళు మన ఇష్టపడుతున్నారు అని తెలిసిపోయేది. చాలా సిగ్నల్స్ ఇస్తుంటారు, అనవసరంగా నవ్వుతుంటారు, మీ నెంబర్ ఉందా అని అడుగుతారు, మీ ఫోటో అని అంటారు. లేకపోతే చాలా కాలేజీలో ఉన్నప్పుడు మా ఇంట్లో క్యాస్ట్తో సంబంధం లేదు తెలుసా, మాకు ఏ క్యాస్ట్ అయినా మా ఇంట్లో ఓకే అంటారు. ఇవన్నీ సిగ్నల్స్ తెలిసిపోతుంటాయి. అండ్ నన్ను ఫస్ట్ ప్రపోజ్ చేసింది నా వైఫ్. మీ వైఫ్ అంటే సీరియస్గా ప్రపోజ్ చేసిన వైఫ్. అంటే ఎలా? ఒక్కసారి మా కోసం. చాలా రోజులు ఇద్దరం మాట్లాడుకునే వాళ్ళం. ఒకసారి ఒక పెద్ద మెయిల్ పెట్టింది, నువ్వు లేకుండా లైఫ్ ఊహించుకోలేకపోతున్నా, పెద్ద మెయిల్ పెట్టింది. ఇంకా అక్కడి నుంచి ఎమ్మటే యాక్సెప్టెడా? అంటే నేను చాలామంది అమ్మాయిలతో మాట్లాడుతుండేవాడిని, చాలా సరదా ఉండేది. ఈ అమ్మాయి సీరియస్ అయిపోయింది, ఇంకా తప్పట్టట్లేదు అని చెప్పి పెళ్లి చేసుకున్నాను అంతే. ఒక్కసారి అంటే మీ లవ్ స్టోరీ చెప్తే. నేను మా ఫ్రైవ్ ఎక్కువగా ఆన్లైన్లో ఎక్కువగా అండి. అండ్ అప్పుడు గంటకి 60 రూపాయలు ఎంత ఉండేది ఇంటర్నెట్. తను కెనడాలో ఉండేది, నేను ఇక్కడ ఉండేవాడిని, పేరెంట్స్ అందరూ కెనడాలో ఉండేవాళ్ళు. సో ఇట్స్ ఖండాంతర ప్రేమ. అండ్ ఎక్కువగా ఆన్లైన్లో ఒకరికొకరు అర్థం చేసుకొని పెళ్ళి. అంటే మీరు మామూలుగా ఎవరైనా నన్ను లవ్ చేసే అమ్మాయి ఇలా ఉండాలి అలా ఉండాలి భాగ్యశ్రీ లాగా ఉండాలనుకున్నాను నేను చిన్నప్పుడు. అప్పుడప్పుడు ఏవో తెలిసి ఉన్నప్పుడు మైనా పేరుకి ఇలా భాగ్యశ్రీ లాంటి అమ్మాయిని లవ్ చేయాలి. సావిత్రి అన్నారు. అదే అండి, ఇది ఇప్పుడు కన్సిస్టెన్సీ ఉంటే మనం దాని ఏమంటారు మనుషులు ఎందుకు అవుతాం. సావిత్రి లాంటి వైఫ్, భాగ్యశ్రీ లాంటి లవ్వరు. అంటే లవరు వైఫ్ ఒకళ్ళు కాకూడదా? అది చెప్పలేము. ఒకళ్ళు అయితే అదృష్టము, ఒకళ్ళు అవ్వకపోతే దురదృష్టం. అంటే డిఫరెంట్గా ఉండేది ఒపీనియన్. ఒక టైంలో భాగ్యశ్రీ అనిపించేది, ఒక టైంలో నిన్నే పెడతా సినిమా చూసినప్పుడు తబ్బు గారు అంటే అసలు పడి చచ్చిపోయాడు, తబ్బు లాంటి లవర్ ఉండాలి అని అనిపించేది. అండ్ వన్స్ ఇంకా వైఫ్తో జర్నీ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా అంత టైం లేదు ఎప్పుడు, ఇంకా అమ్మాయిల గురించి ఆలోచించిన టైం ఎప్పుడు లేదు. వన్స్ యూర్ డన్ విత్ ద కాలేజ్, వన్స్ యూఆర్ చేజింగ్ యువర్ డ్రీమ్స్, అమ్మాయి ప్రేమ అనేది చాలా చిన్నగా అయిపోతాయి. అంటే వాళ్ళు ఇచ్చే ఆ కిక్ కానీ వాళ్ళు ఇచ్చే అది కానీ చాలా చిన్నగా కనబడుతుంది ఒక స్టేజ్ వచ్చిన తర్వాత. అలాగే మీలో కూడా చేజింగ్లు, యాక్షన్స్ ఇవన్నీ? డెఫినెట్గా మేము మా ఇద్దరిది క్యాస్ట్ వేరు, సో చిన్న గొడవలు అయినాయి అండ్ చాలా జరిగినాయి. అండ్ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, కామన్. సినిమా స్టోరీ, సినిమా ఎపిసోడ్ జరిగింది. ఓకే. అలాగే ఫేస్బుక్, వాట్సాప్లో ఎవరైనా ఫ్రెండ్స్ అయ్యారా? వాటి మీద మీ ఒపీనియన్? నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు ఫేస్బుక్లో, వాట్సాప్లో తక్కువ. నా నెంబర్ పెద్దగా నేను ఫేస్బుక్లో, ట్విట్టర్లో చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు. అండ్ వెరీ సెన్సిబుల్ దీస్ డేస్, దట్స్ ద బెస్ట్ పార్ట్ అండి. ఇంతకుముందు కూడా నేను అసలు ఇంటర్నెట్ లేని టైంలో కూడా ఆంధ్రజ్యోతి, స్వాతి దాంట్లో కలం స్నేహం చేసేవాడిని. ఐ యూస్ టు రైట్ అలాట్. సో అప్పుడు కూడా చాలామందితో ఫ్రెండ్షిప్ అది ఉండేది. అంటే కొంతమంది రిపోర్టర్స్, కొంతమంది బాగా పొలిటికల్ అనాలిసిస్ చేసేవాళ్ళు, ట్రావెల్ ఇష్టం ఉన్నవాళ్ళు, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి ట్రావెల్ బ్లాగ్స్ రాసేవాళ్ళు, చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఐఎమ్ మోర్ ఫ్రెండ్లీ టు చాలామంది. అలాగే మీకు ఫస్ట్ క్రష్ అంటే ఎవరైనా ఉన్నారా? భాగ్యశ్రీ. పేరుకే భాగ్యశ్రీ. అంటే మామూలుగా మన బయట జనం ఉన్నారు. ఇప్పుడు ఒక పద్మానో పేరు చెప్పాను, లేకుంటే ఒక సీత అని చెప్పాను. ఫస్ట్ వన్ ఐ థింక్ ఏజ్లో ఇప్పటికీ వాళ్ళతో కాంటాక్ట్. 7th క్లాస్ అండి. 7th క్లాస్లో సరిత అని ఒక అమ్మాయి ఉండేది మా క్లాస్లో. సరిత అమ్మాయి ఫస్ట్ క్రష్. అమ్మాయి వెళ్ళి ఒకసారి మాట్లాడినప్పుడు తెలిసిందంటే అమ్మాయి నాకంటే 1 year పెద్ద అని తెలిసిందే. కళ్ళమ్మ నీళ్ళు వచ్చేసినాయి అప్పుడు. ఏం తెలియని ఏజ్ కదా అప్పుడు. నాకంటే పెద్ద అమ్మాయి అంటే నేను ఇష్టపడ్డా ఏంటి అని సరిత అని అమ్మాయి నాకు బాగా గుర్తు, మర్చిపోయి. అంటే పెద్ద అమ్మాయి అని తెలవంగానే డ్రాప్డ్ ఏంటంటే స్టార్ట్ అయ్యేది కదా డ్రాప్ అవ్వడానికి. 7th క్లాస్లో ఏముండదు. ఆ పక్క మధ్యాహ్నం 2nd పీరియడ్లో మా ఫాదర్ వచ్చేవాళ్ళు క్లాస్లోకి. ఇట్స్ టఫ్ టు డ్రాప్ ఆర్ టఫ్ టు ప్రొసీడ్. క్రష్ అన్నారు కదా, క్రష్లు అంతవరకే ఉంటాయండి. ఏదైనా అడవిలో వదిలేస్తే మీకు తోడు ఎవరు ఉండాలి అనుకుంటారు? ఆప్షన్స్ ఇస్తాను. చార్మి, జ్యోతిక, రెజీనా, శృతి హాసన్. శృతి హాసన్ పెట్టండి. అంటే తను బాగా పాడుతుంది, మ్యూజిక్ చేస్తుంది, భయపడదు. సో అడవిలో అంటే వీళ్ళందరిలో కల్లా ఆవిడతో ఎక్కువ పనిచేసాను కాబట్టి ఆవిడ శృతి గారికి డైరింగ్ ఎక్కువ. సో ఒక నేను భయపడినా తన ధైర్యం చెప్పొద్ది. అలాగే మళ్ళీ జన్మంటూ ఉంటే ఎలా పుట్టాలి అనుకుంటారు? ఆప్షన్స్ ఇస్ దేర్. రామ్ గోపాల్ వర్మ, రాజమౌళి, చిరంజీవి, రవితేజ, పవన్ కళ్యాణ్.
ఇట్స్ వెరీ టఫ్ క్వశ్చన్ అండి. యాక్చువల్గా వీళ్ళు అందరూ కిషోర్ కుమార్లా పుట్టాలి నాకు కోరిక. సింగర్ కిషోర్ కుమార్ ఉన్నారు సారా, ఎందుకు? కిషోర్ కుమార్ అంటే ప్రాణం నాకు. అతను సింగరు, అతను రైటరు, అతను డైరెక్టరు, అతను ప్రొడ్యూసరు, యాక్ట్ చేశాడు అంటే సినిమాని ప్రాణంగా ప్రేమించాడు. ఇవన్నీ పక్కన పెడితే మధుబాల లాంటి లెజెండరీ బ్యూటీని పెళ్లి చేసుకున్నాడు. అందుకే నాకు కిషోర్ కుమార్గా పుట్టాలని కోరిక. ఓకే, అలాగే ఎప్పుడైనా సిగరెట్ కానీ మందు కానీ టచ్ చేశారా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు? చాలా అండి. ఐ యూస్ టు బి చైన్ స్మోకర్. నేను మిరపకాయ వరకు రోజు ప్యాకెట్ సిగరెట్లు కాల్చేవాడిని. చాలా సిగరెట్లు బాగా కాల్చేవాడిని. మిరపకాయ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఒక రోజు 4:35 కల్లా ఎనర్జీ అంతా పోయి ఊరికేనే 10 మంది మీద అరవడం, ఫ్రస్ట్రేషన్ వచ్చేసి నాకు అప్పుడు రియలైజ్ అయితే ఇది నేను కాదు సిగరెట్ చేసే పని నాకు అర్థమైంది. సో అప్పటి నుంచి ఇట్స్ బీన్ 4-5 years అండి. మిరపకాయ రిలీజ్ అయిపోయిన తర్వాత సిగరెట్ మానేసాను కంప్లీట్. ఆ తర్వాత మా ఫాదర్ జరదాకి వెళ్ళి తింటారు. సో ఇంట్లో 1-2 సార్లు టేస్ట్ చేశాను. అది కూడా నచ్చి కొన్ని రోజులు సిగరెట్ మానేసిన తర్వాత కొన్ని రోజులు కిళ్ళి స్టార్ట్ చేశాను. కిళ్ళి కూడా సిగరెట్ కంటే డేంజర్లాగా ఉంది కిళ్ళి. గబ్బర్ సింగ్ జరిగిన సేపు 24 hours నోట్లో పాన్ ఉండేది. దట్టు లైట్ కిమామ్తో జైనన్ గారు ఇచ్చేవాళ్ళు పాన్. అసలు చెప్తేనే పాన్ తినాలనిపిస్తుంది. దాని మూలంగా ఇంకా ఎనర్జీ పోయింది. అది చాలా స్ట్రిక్ట్గా మానేశాను. అది కూడా రీసెంట్గా మానేశాను. డ్రింక్ అంటారా అకేషనల్గా ఎప్పుడన్నా పార్టీస్లో దాంట్లో దీంట్లో. అలాగే మిమ్మల్ని ఫ్రెండ్స్ ఏడిపించే ముద్దు పేరు ఏం లేదు కానీ మా వాళ్ళందరూ నన్ను షారుఖ్ ఖాన్ పిలుస్తుంటారు. షారుఖ్ ఖాన్ పిలుస్తారు. కాలేజీలో పిలిచేవాడు. ఐ యూస్ టు బి డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ షారుఖ్ ఖాన్. అలాగే దేవుడు ప్రత్యక్షమైతే ఏం కోరుకుంటారు? ఒకటే డైలాగ్లో చెప్పండి. మళ్ళీ జన్మలో కూడా సినిమా డైరెక్టర్గా రచయితగా పుట్టించమని కోరుకుంటాను. ఫైనల్గా మీ ఫోన్ నెంబర్ హెచ్ఎం టీవీ ప్రేక్షకులకి, మీ ఫ్యాన్స్ అయితే ఎవరుంటారు? ఆల్రెడీ మాకు తెలుసు, మీరు ఒకసారి చెప్తే మేము కన్ఫర్మ్ చేసుకుంటాం. 8008684884. వావ్, ఫైన్. అలాగే మనం కంప్లీట్గా 2 rounds క్రేజీ రౌండ్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ రౌండ్కి వెళ్ళే ముందు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం కాఫీస్ అండ్ వాయిస్లో. వెల్కమ్ బ్యాక్ టు కాఫీస్ అండ్ మూవీస్. ఇప్పుడు 3rd round జనరల్ నాలెడ్జ్ రౌండ్. హరీష్ గారి జనరల్ నాలెడ్జ్ ఎంత ఉందో ఈ రౌండ్లో తెలిసిపోతుంది. హరీష్ గారు రెడీనా? 0 అండి, ఇప్పుడే చెప్తాను. లేదు మేము చెప్తాం, మేము మార్క్స్ లాస్ట్లో అనౌన్స్ చేస్తాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి మన రాష్ట్రపతి ఎవరు? ప్రణబ్ ముఖర్జీ గారు. ఓకే, 1. చిరంజీవి గారి 150వ సినిమా పేరు? ఇంకా అనౌన్స్ చేయలేదు, తెలిసి ఒకసారి ఆటో జానీ అని అనౌన్స్ చేశారు, బట్ ఇంకా జరగలేదు అనుకుంటున్నాను. అది అవుతుందో తెలియదు ఇంకా. అంటే ఆల్రెడీ 150వ సినిమా సెట్స్ పైకి వెళ్ళింది. బ్రూస్లీ. ఓకే, 3rd one. జానీ జానీ ఎస్ పాపా రైమ్ వస్తే పాడండి. జానీ జానీ ఎస్ పప్ప, ఈటింగ్ షుగర్ నో పప్ప, టెల్లింగ్ లైస్ నో పప్ప, హా హా హా. అంతేనా? ఒక లైన్ పోయింది మరి, నాకు గుర్తులేదు. పుంటి కూర అంటే తెలుసా? పుంటికూర పప్పు తిన్నా అనుకుంటాను. అంటే దాన్ని ఏమంటాం అసలు? పుంటికూర అంటే ఏంటి? పుంటికూర తెలియదండి. అంటే కొన్ని ఆకుకూరలు చెప్పండి, మేము ఆన్సర్ చెప్తాం. పుంటికూర, పుల్లగా, గోంగూర. గోంగూర పుంటికూర అంటారు తెలుసు, బట్ పుంటికూర అంటే ఏంటి అని అర్థం. ఓకే, ఫైన్, మర్చిపోయాను. ఓకే, 5th క్వశ్చన్. తెలంగాణ విమోచన దినోత్సవం ఎప్పుడు? June 2nd. ఈ మంతే. ఓకే, September 17th. చార్మినార్ ఎవరు కట్టారు? భాగ్యమతి అనే పేరు మీద కట్టారని తెలుసు, ఎవరు కట్టారో కొంచెం అంటే ఏమన్నా మనం చార్మినార్ మామూలుగా కూలీలు కడుతూ ఉంటారు. కూలీ కుతుబ్ షా, కూలీ నెంబర్ 1, కూలీ కుతుబ్ షా అంటారు కదా. కరెక్ట్. అలాగే దానవీర సూరకర్ణ సినిమా డైరెక్టర్ ఎవరు? ఎన్టీ రామారావు. వావ్. డైలాగ్స్ వచ్చి కొండవీటి వెంకట కవి. ఆబ్వియస్లీ మీకు డైలాగుల గురించి మిమ్మల్ని అడగని అవసరం లేదు. అలాగే ఛాలెంజ్ సినిమా డైరెక్టర్ ఎవరు? కోదండరామిరెడ్డి గారు. అలాగే దేవిశ్రీ ప్రసాద్ ఫాదర్ పేరేంటి? సత్యమూర్తి గారు, ద లెజెండరీ రైటర్. తర్వాత లాస్ట్ క్వశ్చన్. శృతి హాసన్ మదర్ పేరేంటి? సారిక గారు. సారిక. ఫైనల్ గా 0 అంటూనే అన్నిటికీ ఆన్సర్ చేశారు, 1-2 చోట్ల. ఓకే, ఫైన్. మన నాలెడ్జ్ రౌండ్ కూడా కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ అండ్ బట్ లీస్ట్ ర్యాపిడ్ ఫైర్ అన్నమాట. సో ర్యాపిడ్ ఫైర్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్. మీకు బాగా నచ్చిన సినిమాలో ఒక డైలాగ్ చెప్పండి. యతో హస్తః తతో మనః, యతో మనః తతః భావః,
యతో మనః తత దృష్టి, యతో దృష్టి తతః మనః, యతో మనః తతః సిద్ధి. అంటే కమలాసన్ చెప్తాడు, ఇది కథక్, ఇది కూచిపూడి, ఇది భరతనాట్యం అని శైలజ గారు చెప్పిన తర్వాత ఈ డైలాగ్ చెప్పుకుంటూ వస్తారు కమలాసన్ గారు. అంటే చేసే పని మీద దృష్టి, భావం, బుద్ధి ఎప్పుడైతే లగ్నం అవుతాయో అప్పుడే రససిద్ధి కలుగుతుంది అని చెప్పి, నీ దృష్టి ఏమో చప్పట్ల మీద, నీ బుద్ధి ఏమో అందుకుపోయే బిరదల మీద అని చెప్పి శైలజ గారికి వచ్చిన క్లాస్ పిక్తారు. ఆ డైలాగ్ నాకు చాలా ఇష్టం. యా, సెకండ్ క్వశ్చన్, మీకు నచ్చిన హీరోయిన్? సావిత్రి గారు. ఓకే, మీకు నచ్చిన పాట పాడండి. నీల నీల అంబర్ పర్ చాంద్ జబ్ ఆయే, प्यार बरसाए, तुमको तर हमको तरसाए, ऐसा कोई साथी हो, ऐसा कोई प्रेमी हो, प्यास दिल की बुझा जाए. చాలా ఇష్టం సాంగ్. వావ్, మీలో రైటర్ కాకుండా సింగర్ కూడా ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. ఓకే, మీ దృష్టిలో నెంబర్ 1 హీరో? నెంబర్ 1 హీరో అనేది మాకు ఆప్షన్స్ ఏం వద్దు, డైరెక్ట్ ఆన్సరే కావాలి. కింగ్ ఖాన్, షారుఖ్ ఖాన్. ఓకే, అలాగే మిస్ హాట్ హీరోయిన్? మిస్ హాట్ హీరోయిన్ దీపికా పడుకోన్. మిస్టర్ కూల్ హీరో? మిస్టర్ కూల్ వచ్చి ఆమిర్ ఖాన్ గెస్. టాలీవుడ్లో మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు? చాలా మంది ఉంటారు, ఫేవరెట్ సినిమాలు అంటే రాజ్ కుమార్ హిరానీ, డేవిడ్ ధావన్, ఇమ్తియాజ్ అలీ. ఒకటి రాజ్ కుమార్ హిరానీ. ఓకే, అలాగే మీ ఫేవరెట్ సింగర్? కిషోర్ కుమార్. అలాగే మీకు నచ్చిన పొలిటీషియన్ సెంటర్ స్టేటా? సెంటర్లో మోడీ గారండి. స్టేట్లో వచ్చి ఎప్పుడు పెద్దగా ఫాలో, నాకు హిందీ డైలాగ్స్ అవి చాలా ఇష్టం కాబట్టి దాంట్లో నేను ఫాలో అవుతుంటాను, ఎక్కువ మోడీ గారి స్పీచెస్ ఫాలో అవుతుంటాను. ఓకే, స్టేట్లో నాట్ షూర్, ఎప్పుడు ఫాలో అవ్వలేదు. అంటే ఎవరో ఒకళ్ళు మనకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. కేటీఆర్ బాగా ఇష్టం. కేటీఆర్ మాట్లాడుతుంటే ఆయన క్లారిటీ, ఆయన నాలెడ్జ్, ట్విట్టర్లో ఆయన ఫాలో అవుతుంటాను. కేటీఆర్ అని చెప్పొచ్చు. చూసారా, అందుకే మేము ఫస్ట్ చెప్పాము, ఎప్పుడు ఫాలో అవ్వను, మీలో ఉన్నది బయటకు వచ్చేసింది ఆల్రెడీ. యా, అలాగే మీకు ఇన్స్పిరేషన్ పర్సనాలిటీ ఎవరు? ఎండమూరి వీరేంద్రనాథ్ అండ్ రవితేజ గారు. రైట్, ర్యాపిడ్ ఫైర్ కూడా కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ హరీష్ గారు. నిజంగా అసలు మాకు అనిపించినట్లేదు, 4 రౌండ్స్ కూడా తొందరగా కంప్లీట్ అయిపోయినాయి. అలాగే ఫైనల్గా హెచ్ఎంటీవీ ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకుంటున్నారు? హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ ముందుగా నా నమస్కారాలు. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సెప్టెంబర్ 24 రిలీజ్ అయింది. అన్ని చోట్ల నుంచి సూపర్ డూపర్ టాక్ వచ్చింది. మీరందరూ చాలామంది చూసుంటారు. చూసిన వాళ్ళు మళ్ళీ ఎంటర్టైన్ అవ్వడానికి మళ్ళీ చూడండి, చూడని వాళ్ళు తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూడండి. ఈ సినిమాని 40 days అమెరికాలో షూటింగ్ చేసాము. గ్రాండ్ కెనాల్ లాంటి యూనిక్ లొకేషన్లో, ఇప్పటివరకు తెలుగు సినిమా ఎప్పుడు చేయని అలాంటి లొకేషన్లో షూటింగ్ చేసాము. స్కై వాక్ అలాంటిది. ఆ సినిమా మంచి విజువల్స్, మంచి సౌండ్ చూడాలంటే థియేటర్లో చూడండి. దయచేసి ఇంతమంది కష్టపడిన సినిమాని మొబైల్లోనో ల్యాప్టాప్లోనో తీసుకొచ్చి సినిమాని చంపేయకండి. సినిమాని చంపొద్దు, పైరసీని చంపేయండి, కిల్ పైరసీ. అండ్ థ్యాంక్స్ అలాట్. ఈ ఇంటర్వ్యూ వన్ ఆఫ్ ద యూనిక్ ఇంటర్వ్యూస్, ఇప్పటివరకు చేసిన ఇంటర్వ్యూ నేను బాగా ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ అందరికీ థ్యాంక్స్. అలాగే ఇప్పుడు ఆల్రెడీ మాకు చెప్పారు యూనిక్ ఇంటర్వ్యూ అని, అలాగే స్పెషల్గా కాఫీస్ అండ్ మూవీస్ గురించి ఏమన్నా? కాఫీస్ అండ్ మూవీస్ ఇంటర్వ్యూ ఎంత ఎంజాయ్ చేస్తామో ఆ తర్వాత ఈ ఆన్సర్స్ గుర్తొస్తే అంత టెన్షన్ వస్తుంది. ఎందుకంటే వీళ్ళు ర్యాపిడ్ ఫైర్ రౌండ్లోను, నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్లో ఇది కూడా తెలియదా అనుకుంటారేమో జనాలని ఒక భయం. ర్యాపిడ్ ఫైర్ రౌండ్లో మీకు నచ్చిన హీరో ఎవరు, మీరు ఏ హీరోయిన్తో ఎక్కువ ఇష్టపడతారు, మీరు ఎవరితో డ్రైవ్కి వెళ్తారు, ఇలాంటి కాంట్రవర్సీ క్వశ్చన్లు చాలా ఉన్నాయి. సో దయచేసి అందరికీ నేను చెప్పేది అంటే ఇక్కడ ఆన్సర్ చేసినవి కేవలం ఈ క్వశ్చన్ వరకు ఆన్సర్లు మాత్రమే. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ ప్రోగ్రామ్, బట్ స్టిల్ ఐ ఎంజాయ్డ్ ఇట్ అండ్ ప్లీజ్ కీప్ రాకింగ్ లైక్ దిస్. యా రైట్, థ్యాంక్ యూ సో మచ్ హరీష్ గారు. నిజంగా మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. అలాగే ఇంకా మంచి మంచి మూవీస్ తీయాలి, ఇలాగే మమ్మల్ని ఎంజాయ్ థియేటర్స్కి వెళ్ళి బాగా ఎంజాయ్ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అలాగే చూసారు కదా వ్యూవర్స్, హరీష్ గారితో ఇంటర్వ్యూ చాలా బాగా జరిగింది. అలాగే హరీష్ గారు చెప్పినట్టు పైరసీని ఎంకరేజ్ చేయకండి, డైరెక్ట్గా థియేటర్స్కి వెళ్ళి మూవీ చూడండి. ఇది ఇవాల్టి కాఫీస్ అండ్ మూవీస్. థ్యాంక్ యూ, బాయ్.